ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో చూసేసేయండి ఈ డ్రెస్ ఎలా ఉంది, ఇంకా ఓవరాల్గా ఫినిష్ అయిన తర్వాత ఏ విధంగా అనిపించింది మీకు అనేది కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇదైతే వాటర్ కలర్స్, ఇప్పుడే బ్రష్ చేయడం జరిగింది. డిఫరెంట్ కలర్స్ అయితే యూస్ చేసాము. ఇంకా డ్రై అయిన తర్వాత మనము మార్కర్స్తో ఇంకా పెన్సిల్స్తో దానిపైన ఏదైనా సింపుల్ డిజైన్ అయితే గీసేసుకుందాం. ఇక్కడ బ్లాక్ మార్కర్తో మనం డాట్స్ పెట్టాము ఆల్రెడీ. ఆ తర్వాత దానిపైన ఈ విధంగా సిల్వర్ కలర్ పెన్తో బ్లాక్ చుట్టూ రౌండ్స్ అనేవి గీస్తున్నాం అనమాట. తర్వాత ఇవన్నీ మార్కరే అనమాట యూజ్ చేసింది. ఇదిగోండి డామ్స్ బ్రష్ పెన్, మార్కర్ కాదు సారీ. ఈ విధంగా షేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. షేడింగ్ అనేది చాలా స్లోగా చేసే కొద్దీ వస్తుంది. బ్లెండర్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. బ్లెండర్ అనేది ఎప్పుడంటే 2 కలర్స్ మిక్స్ అవుతాయి కదా, ఆ ప్లేస్లో మనము బ్లెండర్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. ఓవరాల్గా అయితే బాగానే వచ్చింది డ్రెస్ అయితే. తర్వాత వచ్చి దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఈ ఫిగర్లో హెయిర్ డ్రా చేయడం నాకు రావట్లేదన్నమాట. అదే అనమాట ఇక్కడ మైనస్ పాయింట్. నేను చాలాసార్లు హెయిర్ బాగా రావాలి అనుకుంటూనే ఉంటాను, కానీ ఓపిక తక్కువ అయిపోతుంది ఈ డ్రెస్ అంతా గీసేసరికి. ఆ టైంలో దానిపైన ఫోకస్ చేయలేకుండా, అందువల్ల హెయిర్ అయితే దీనికి కూడా అంత బాగా రాలేదు. ఏదో పిచ్చిగా చింపిరిగా వచ్చేసింది. మీరైతే వేసేటప్పుడు హెయిర్ పైన కూడా ఫోకస్ పెట్టి గీయండి, చాలా బాగుంటుంది. మొత్తానికి ఈ ఇల్లుస్ట్రేషన్ ఇంకా డ్రెస్ కలర్స్ మొత్తం ఏ విధంగా ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.